ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయాన్ని ఒకసారి గమనించండి. నిండు సభలో హిందూస్ అంటేనే హింస హింస హింస, హిందూస్ అంటే అసత్య అసత్య అసత్య, నఫరత్ 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 అని మాట్లాడాడు. అంటే మొత్తం టోటల్ హిందూ సమాజం గురించి ఆయనకున్న ఆలోచన విధానం దాంతో తెలుస్తుంది. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటాడు. వాళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఇది మీ సొంతం, ముస్లిమ్స్ సొంతం ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తారు. అంటే వీళ్ళు ఎవరు చెప్పినా గతంలో అంతకుముందు కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకుడు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పడం వల్లనే ఆయనను బొందబెట్టడం జరిగింది హిందూ సమాజం అర్థం చేసుకొని. ఇప్పుడు హిందూస్ మొత్తం అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ను కూడా ఖతం చేయాల్సిన అవసరం ఆసనమైంది. ఎంతసేపటికి అక్కడ ఎంఐఎం తోటి చిట్టపట్టాలు వేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తారు తప్ప హిందూస్ను అనగదొకే కార్యక్రమం అనేది వీళ్ళకు ప్రధానమైన ధ్యేయంగా పనిచేస్తారు తప్ప హిందూస్ను ఎప్పుడు కూడా మనుషుల్లాగా చూడరు. అందుకోసం అందరూ మేల్కొనాలి. ఇది ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్కి ఎట్లా పాఠం చెప్పారో, బుద్ధి చెప్పారో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నేను డాక్టర్ కుంభం అశోక్ రెడ్డి, డాక్టర్ సెల్ బీజేపీ కన్వీనర్ను మరియు తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను.